వెల్కమ్ టు డే 2 ఆఫ్ దివాళీ స్పెషల్ కాంటెంట్. సో లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ టాపిక్ స్టార్ట్ చేశాను. సో ఆ వీడియోలో మనం 4 ఐడెంటిటీస్ కంప్లీట్ చేసాము విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్ రైట్. ఈ వీడియోలో ఇంకొక 4 నేను కవర్ చేస్తాను, ఓకేనా. సో వీటికి కూడా ఒక్కొక్క దానికి ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. సో మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ హ్యావ్ కంప్లీట్ క్లారిటీ ఆఫ్ హౌ టు యూజ్ ద ఐడెంటిటీస్, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఈ దివాళీ స్పెషల్ కాంటెంట్ ఏంటి, సో దీంట్లో మనం ఎట్లాంటి టాపిక్స్ కవర్ చేయబోతున్నాము అనేది నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అది చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, ఓకేనా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 5, 6, 7 and 8 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, వాటిని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకొని ఒక 5-10 నిమిషాలు బట్టి కొట్టండి. బట్టి కొట్టిన తర్వాత వీడియో మళ్ళీ ప్లే చేయండి. ఎగ్జాంపుల్స్తో నేను మీకు మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను, రైట్. ఆల్ రైట్, ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు కదా. సో ఒక్కొక్క ఐడెంటిటీ తీసుకొని వాటి మీద ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్ చేసి ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం, చలో. సో నెంబర్ 5th ఐడెంటిటీ ఏమిచ్చారు, a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a + b. ఆర్ ఇంకొకటి ఏముంది ఫార్ములా దీనికే, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్, ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి, 3abని ఏతో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది చూడండి, 3ab ఇంటూ a విల్ బి 3a² b ప్లస్ 3abని bతో మల్టిప్లై చేయండి, 3ab². అదే వాడు ఇచ్చింది అక్కడ, అర్థమైందా. ఇవి రెండు ఏం డిఫరెంట్ ఫార్ములాస్ ఏం కాదు బాబు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు డిఫరెంట్ ఫార్ములాస్ ఏం కాదు. సో ఒకే ఫార్ములాని డిఫరెంట్ స్టైల్లో రాసినాం అంతే, ఓకే. చలో, సో దీని మీద ఎగ్జాంపుల్స్ చేద్దాం ఇప్పుడు. సో లెట్ us డూ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 2x + 3y హోల్ క్యూబ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జాంపుల్ నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే అందరూ ఈ ఫార్ములానే యూస్ చేయండి, ఓకేనా. అంటే ట్రై టు అవాయిడ్ యూజింగ్ దిస్ వన్ బికాస్ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. సో ఇదైతే కొంచెం ఈజీ టు రిమెంబర్ కంపేర్ టు దిస్ వన్, రైట్. సో ఈ పైన ఉన్నదే యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. చలో, so I'll write that. So what is the formula? a + b whole cube is equal to a cube plus b cube plus 3ab into a plus b. ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు వాడు నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంది, 2x + 3y హోల్ క్యూబ్. అంటే ఏ ప్లేస్లో నేను 2x పెట్టుకోవాలి, b ప్లేస్లో 3y పెట్టుకోవాలి, జాగ్రత్త. సో a క్యూబ్ అంటే 2x హోల్ క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే 3y హోల్ క్యూబ్ ప్లస్ 3ab అంటే 3 ఇంటూ 2x ఇంటూ 3y ఇంటూ a + b అంటే 2x + 3y. సో బ్రాకెట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 2x హోల్ క్యూబ్, 2ని క్యూబ్ చేస్తే 8, x ఉంది కాబట్టి x క్యూబ్ ప్లస్ ఇక్కడ 3ని క్యూబ్ చేస్తే 3 3s are 9, 9 3s are 27, yకి కూడా క్యూబ్ ఉంది కాబట్టి y క్యూబ్ ప్లస్ 3 2s 6, 6 ఇంటూ 3 18, x into y is xy into 2x plus 3y, ఓకేనా. చలో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, 8x క్యూబ్ ప్లస్ 27y క్యూబ్ ప్లస్ 18xyని ఈ మొత్తం బ్రాకెట్తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ 18xyని 2xతో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, 18 2s are 36, x into x x² y ప్లస్ 18xyని 3yతో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, 18 3s are 54, x y into y is y². దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్, ఓకేనా. చలో లెట్ us డూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే x + √y హోల్ క్యూబ్. సో వన్స్ అగైన్ ఐల్ రైట్ ద ఫార్ములా, a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a + b. చలో, ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, x + √y హోల్ క్యూబ్. అంటే ఏ ప్లేస్లో నేను x సబ్స్టిట్యూట్ చేయాలి, b ప్లేస్లో √y సబ్స్టిట్యూట్ చేయాలి, జాగ్రత్త. సో x క్యూబ్ ప్లస్ √y హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x ఇంటూ √y ఇంటూ x ప్లస్ √y, ఓకేనా. చలో, ఇప్పుడు x క్యూబ్ ప్లస్ √yని క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ నేను పక్కన సాల్వ్ చేసి చూపిస్తాను మీకు. √yని హోల్ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, దాన్ని ఏం రాస్తాం,
రూట్ వై ఇంటూ రూట్ వై ఇంటూ రూట్ వై రాస్తాం, అంతేనా. రూట్ వై ఇంటూ రూట్ వై ఇస్ వై ఇంటూ ఇది తీసుకోండి రూట్ వై. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వై రూట్ వై. సో ఇక్కడ కూడా అదే రాయండి, వై రూట్ వై ప్లస్ 3x రూట్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ వై. చలో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై రూట్ వై ప్లస్ 3x రూట్ వై ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 3x స్క్వేర్ రూట్ వై అవుతుంది ప్లస్ 3x రూట్ వై ఇంటూ రూట్ వై ఏమవుతుంది, 3x వై అవుతుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. చలో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను నేనంటే 1/x ప్లస్ 2/y హోల్ క్యూబ్ తీసుకుంటున్నా. ఓకేనా. సో వన్స్ అగైన్ ఐ విల్ రైట్ ద ఫార్ములా. a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఓకే, సో ఇక్కడ a ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1/x సబ్స్టిట్యూట్ చేయాలి, b ప్లేస్లో 2/y సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ రాస్తాను, a ప్లేస్లో 1/x, b ప్లేస్లో 2/y. సో లెట్ us సబ్స్టిట్యూట్. సో 1/x హోల్ క్యూబ్ ప్లస్ 2/y హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/x ఇంటూ 2/y ఇంటూ 1/x ప్లస్ 2/y. ఓకేనా. సో మొత్తం ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేసిన. సో లెట్ us స్టార్ట్ సింప్లిఫైయింగ్. ఇప్పుడు 1/x హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది, 1ని క్యూబ్ చేస్తే 1 వస్తుంది, డినామినేటర్లో x ఉంది, ఎక్స్ క్యూబ్ రాసుకోండి ప్లస్ ఇక్కడ 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది, డినామినేటర్లో y క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1 1, 3 2 6 బై x ఇంటూ y xy బ్రాకెట్లో 1/x ప్లస్ 2/y. ఓకే, నెక్స్ట్ స్టెప్ 1/x క్యూబ్ ప్లస్ 8/y క్యూబ్ ప్లస్ 6xy ఇంటూ 1/x ఏమవుతుంది, 6 పైన ఉంటుంది, కింద xy ఇంటూ x విల్ బి x స్క్వేర్ y ప్లస్ 6xy ఇంటూ 2/y. న్యూమరేటర్ 6 2 12, డినామినేటర్ xy ఇంటూ y, దట్ ఈస్ నథింగ్ బట్ xy స్క్వేర్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. లెట్ us డూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 3x ప్లస్ 1/3 హోల్ క్యూబ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా, a ప్లస్ b హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b, అంతేనా. చలో ఇప్పుడు వాడిచ్చిన క్వశ్చన్ ఏంటి, 3x ప్లస్ 1/3 హోల్ క్యూబ్ అన్నాడు, అంటే ఏ ప్లేస్లో నేను 3x సబ్స్టిట్యూట్ చేయాలి, b ప్లేస్లో నేను 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దాం. సో ఏ ప్లేస్లో 3x హోల్ క్యూబ్ ప్లస్ b ప్లేస్లో 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3x ఇంటూ b అంటే 1/3 ఇంటూ 3x ప్లస్ 1/3. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఒక 3, డినామినేటర్లో ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. నౌ 3x హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27x క్యూబ్ ప్లస్ 1/3 హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1/27 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, 3 ఇంటూ x 3x మిగిలింది ఇంటూ బ్రాకెట్లో ఏముంది 3x ప్లస్ 1/3. ఓకే, సో నౌ 27x క్యూబ్ ప్లస్ 1/27 ప్లస్ 3x ఇంటూ 3x 9x స్క్వేర్, 3x ఇంటూ 1/3 దట్ విల్ బీ 3x/3. 3 is going to get cancelled. So your final answer is going to be 27x cube plus 1/27 plus 9x square plus x. ఓకేనా. చలో ఇప్పుడు నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం. సో సిక్స్త్ ఐడెంటిటీ ఏమి ఇచ్చారు, a మైనస్ b హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఓకే, ఆర్ నెక్స్ట్ a క్యూబ్ మైనస్ b క్యూబ్. ఇప్పుడు మైనస్ 3abని ఏతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ 3a² b వస్తుంది, అంతేనా. నెక్స్ట్ మైనస్ 3abని మైనస్ bతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3ab ఇంటూ b ఇస్ 3ab². ఓకేనా. సో మీరు ఇదే వాడడానికి ట్రై చేయండి, అంటే మీరు రెండిట్లో ఏదైనా వాడచ్చు, అది మీ ఇష్టం. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ట్రై టు యూజ్ దిస్ ఫస్ట్ ఫార్ములా. చలో ఇప్పుడు వీటి మీద కూడా ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్ చేసి అర్థం చేసుకుందాం.
సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ 3x మైనస్ 2y హోల్ క్యూబ్. సో ఇక్కడ నేను ఫార్ములా రాస్తా ఫస్ట్ a మైనస్ b హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. సో ఇక్కడ నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 3x మైనస్ 2y హోల్ క్యూబ్. సో ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 3x సబ్స్టిట్యూట్ చేయాలి, బి ప్లేస్లో 2y సబ్స్టిట్యూట్ చేయాలి. చలో జాగ్రత్తగా చేయండి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ 3x హోల్ క్యూబ్ మైనస్ 2y హోల్ క్యూబ్ మైనస్ 3ab అంటే 3 ఇంటూ 3x ఇంటూ 2y ఇంటూ a మైనస్ b అంటే 3x మైనస్ 2y. ఓకేనా. చలో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 3x హోల్ క్యూబ్ అంటే ఏంటి, 3 3s are 9, 9 3s are 27, ఎక్స్కి కూడా క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ 2y హోల్ క్యూబ్ అంటే 8y క్యూబ్ మైనస్ 3 3s are 9, 9 2s 18, x ఇంటూ y ఇస్ xy బ్రాకెట్లో 3x మైనస్ 2y. నెక్స్ట్ స్టెప్ 27x క్యూబ్ మైనస్ 8y క్యూబ్, ఇక్కడ 18xy ఇంటూ 3x. సో ఇక్కడ మైనస్ ఉంది. సో 18 ఇంటూ 3 ఎంత 54, xy ఇంటూ x అంటే x స్క్వేర్ y. నెక్స్ట్ మైనస్ 18xy ఇంటూ మైనస్ 2y. ఫస్ట్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ 18 2s are 36, xy ఇంటూ y is xy స్క్వేర్. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. లెట్ us do one more example. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే √x మైనస్ √y హోల్ క్యూబ్. ఓకేనా. చలో వన్స్ అగైన్ ఐ రైట్ ద ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా, a మైనస్ b హోల్ క్యూబ్ ఇస్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. సో ఇప్పుడు నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, √x మైనస్ √y హోల్ క్యూబ్ అంటే నేను ఏం చేయాలి, ఇప్పుడు a ప్లేస్లో √x, b ప్లేస్లో √y సబ్స్టిట్యూట్ చేయాలి. సో that will be √x whole cube minus √y whole cube minus 3 into √x into √y into బ్రాకెట్లో √x minus √y. చలో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ √x హోల్ క్యూబ్ ఉంది, ఇక్కడ √y హోల్ క్యూబ్ ఉంది. ఓకే. సో నేను ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను, √y హోల్ క్యూబ్ ఏమైంది ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో y√y అయింది. అలాగే √x హోల్ క్యూబ్ ఏమవుతుంది, x√x అవుతుంది. ఓకేనా. చలో సో దిస్ విల్ బి x√x మైనస్ y√y మైనస్ 3 ఇంటూ √x ఇంటూ √y ఇంటూ బ్రాకెట్లో √x మైనస్ √y. ఓకేనా. నెక్స్ట్ సో x√x మైనస్ y√y మైనస్ 3 √x √yని √xతో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది 3 యాజ్ ఇట్ ఈస్, √x ఇంటూ √x ఇస్ x, √y యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. నెక్స్ట్ మైనస్ 3 √x √yని √yతో మల్టిప్లై చేయండి. ఫస్ట్ థింగ్ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఉంటుంది, √x యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, √y ఇంటూ √y ఇస్ నథింగ్ బట్ y. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకే. చలో ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 2/x మైనస్ y హోల్ క్యూబ్. ఓకే. వన్స్ అగైన్ ఐల్ రైట్ ద ఫార్ములా, a మైనస్ b హోల్ క్యూబ్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఇప్పుడు వాడిచ్చిన క్వశ్చన్ ఏంటి, 2/x మైనస్ y హోల్ క్యూబ్ అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 2/x సబ్స్టిట్యూట్ చేయాలి, b ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేయాలి. సో లెట్ us డూ దిస్. సో a క్యూబ్ అంటే 2/x హోల్ క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2/x ఇంటూ b అంటే y ఇంటూ a మైనస్ b ఉంది, a మైనస్ b అంటే 2/x మైనస్ y. ఓకేనా. చలో ఇప్పుడు 2 క్యూబ్ ఎంత 8/x క్యూబ్ మైనస్ y క్యూబ్, ఇక్కడ 3 2s are 6y/x ఉంది. ఓకే. ఇంటూ 2/x మైనస్ y. నెక్స్ట్ స్టెప్ 8/x క్యూబ్ మైనస్ y క్యూబ్. ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేసుకోండి, ఈ 2 ఫ్రాక్షన్స్. న్యూమరేటర్ ఏమవుతుంది, మైనస్ 6y ఇంటూ 2, సో దట్ విల్ బి మైనస్ 12y బై x ఇంటూ x, దట్ విల్ బి x స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేసుకోండి. సో ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్, 6y ఇంటూ y విల్ బి 6y స్క్వేర్
ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి అది కూడా రాసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. చలో లెట్ us do one more. So next example what I am taking is 3x by y minus 1 by x whole cube. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా రాద్దాం. a minus b whole cube is a cube minus b cube minus 3ab into a minus b. సో ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 3x by y minus 1 by x whole cube. సో అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ ప్లేస్లో 3x by y పెట్టుకోవాలి, బి ప్లేస్లో 1 by x సబ్స్టిట్యూట్ చేయాలి. సో లెట్ us do that. సో ఏ క్యూబ్ అంటే 3x by y హోల్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 1 by x హోల్ క్యూబ్ మైనస్ 3ab అంటే 3 ఇంటూ 3x by y ఇంటూ 1 by x ఇంటూ బ్రాకెట్లో a మైనస్ b ఉంది అంటే 3x by y మైనస్ 1 by x. ఓకేనా? సో నౌ లెట్ us సింప్లిఫై దిస్. ఇక్కడ న్యూమరేటర్ని క్యూబ్ చేస్తే ఏమొస్తుంది? 3 3s are 9, 9 3s are 27 x క్యూబ్ బై y క్యూబ్ మైనస్ 1ని ఎన్నిసార్లు క్యూబ్ చేసినా 1 అండ్ డినామినేటర్ ఇస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లోకి ఎక్స్ డినామినేటర్లోకి ఎక్స్ క్యాన్సిల్. 3 ఇంటూ 3 ఇస్ 9 బై y ఉంది, సో y ఇంటూ బ్రాకెట్లో 3x బై y మైనస్ 1 బై ఎక్స్. ఓకే, చలో. సో నెక్స్ట్ స్టెప్ 27x cube by y cube minus 1 by x cube minus 9 3s are 27 into x by y into y is y square. నెక్స్ట్ ఇప్పుడు ఈ 9 by yని 1 by xతో మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో 9 ఇంటూ 1 is 9 by y into x is xy. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్, రైట్? Alright, let us move on to the next identity. So, seventh identity ఏమి ఇచ్చారు? a cube plus b cube is equal to a plus b into a square minus ab plus b square. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పే ముందు నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీ అందరికీ. సో చాలామంది స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేశాను ఓవర్ ది ఇయర్స్, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం కన్ఫ్యూజ్ అవుతారు అంటే a ప్లస్ b హోల్ క్యూబ్కి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి కన్ఫ్యూజ్ అవుతారు. రెండు సేమ్ అనేసుకుంటారు అనమాట. రెండు సేమ్ కాదు, అర్థమైందా? ఇది మనం ఇందాక చూసినాం కదా, ఫిఫ్త్ ఐడెంటిటీ, ద ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, అండ్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ద సెవెంత్ వన్. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ మాత్రం చేయకండి. మీకు మీరే అవి రెండు సేమ్ అనేసుకొని రెండింటికి సేమ్ ఫార్ములాలు వాడేసి అలా చేయకండి. మీరు ఫార్ములాస్ చూస్తే కూడా ఇక్కడ డిఫరెంట్గానే ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయి కాబట్టే కదా మళ్ళీ ఇది సపరేట్గా చదువుతున్నాం. రెండు సేమ్ అయితే రెండుసార్లు ఎందుకు చదువుతాం చెప్పండి? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేయడం నేను అబ్జర్వ్ చేసిన అనమాట. ఓకే, చలో ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. సో లెట్ us do the ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 8 + 27b క్యూబ్. ఇప్పుడు ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉందా అంటే లేదు. అర్థమైందా? ఆ ఫామ్లో లేదు. దాన్ని ఆ ఫామ్లోకి నేను కన్వర్ట్ చేస్తా. ఎలా చేస్తా చూడండి. ఇప్పుడు 8ని 2 క్యూబ్ రాయొచ్చా? 27ని 3 క్యూబ్ రాయొచ్చు కదా, రైట్? సో ఇప్పుడు నేను ఏం రాస్తా? 27b క్యూబ్ని 3b హోల్ క్యూబ్ రాస్తా. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఇదంతా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, వాడు మనకి ఇచ్చింది ఏంటి క్వశ్చన్లో? 8 + 27b క్యూబ్. దాన్ని నేను ఎలా రాశాను? 2 క్యూబ్ ప్లస్ 3b హోల్ క్యూబ్ అని రాసా. సో దిస్ ఇస్ ఏ క్యూబ్ ప్లస్ దిస్ ఇస్ బీ క్యూబ్. సో అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. బీ ప్లేస్లో ఏం తీసుకోవాలి? 3b తీసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఫార్ములా ఏం చెప్తుంది? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్? a ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. ఓకే, సో ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో 3b. ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3b ప్లస్ బీ స్క్వేర్ అంటే 3b హోల్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఇస్ 2 + 3b ఇంటూ 2 స్క్వేర్ ఇస్ 4 మైనస్ 2 3s are 6 ప్లస్ 3ని స్క్వేర్ చేస్తే 9, bని స్క్వేర్ చేస్తే b స్క్వేర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? చలో లెట్ us do one more.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 1 + x³ ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తా చూడండి 1³ + x³ అంతే, అక్కడ అంతకుమించి రాయడానికి ఏం లేదు. ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చేసింది, a³ + b³ ఫామ్లోకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే ఏ బదులు ఏం తీసుకోవాలి నేను 1, b బదులు x. సో వాట్ ఈస్ ద ఫార్ములా, a + b × a² - ab + b². సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, a ప్లేస్లో 1, b ప్లేస్లో x. 1² - 1 × x + x². సో అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా 1 + x × 1 - x + x². ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 64x³ + 125. నా ఇప్పుడు ఇది a³ + b³ ఫామ్లో ఉందా అంటే లేదు, నో. దాన్ని నా ఫామ్లోకి నేను మారుస్తా. ఎలా మారుస్తూ చూడండి, 64 అంటే 4³ సో ఇప్పుడు 64x³ నేను 4x³ రాస్తా, ప్లస్ 125 అంటే 5³. ఇప్పుడు ఇది a³ + b³ ఫామ్లో ఉంది కదా. సో అంటే కంపేర్ చేసుకోండి ఇవి రెండు. ఏ ప్లేస్లో నేను ఏం రాయాలి 4x రాయాలి, b ప్లేస్లో నేను ఏం రాయాలి 5 రాయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ a³ + b³? దట్ ఈస్ a + b × a² - ab + b². సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్లో 4x, b ప్లేస్లో 5. దిస్ ఇస్ 4x² - 4x × 5 + 5². ఓకే, సో దిస్ విల్ బీ 4x + 5 × 4x² అంటే 16x² - 4 × 5 is 20. ఇక్కడ x ఉంది కాబట్టి x + 5² is 25. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, చలో లెట్ us do one more example. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే x√x + y³. నౌ టెల్ మీ, ఇది a³ + b³ ఫామ్లో ఉందా అంటే లేదు, దాన్ని ఆ ఫామ్లోకి మార్చాలి. ఎలా మారుస్తా చూడండి. ఇప్పుడు x√x అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్స్లో చేసాం, దట్ ఈస్ నథింగ్ బట్ √x³. ఓకేనా, ఇందాక మనం ఎగ్జాంపుల్స్లో ఏం చేసాం, √x³ x√x రాసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, x√xని √x³ రాస్తున్నా. ఓకే, ప్లస్ y³. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a³ + b³. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో నేను ఏం తీసుకోవాలి √x, b ప్లేస్లో y. ఓకేనా, సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, a + b × a² - ab + b². సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ప్లేస్లో √x, b ప్లేస్లో y × √x² - √x × y + y². సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో దిస్ విల్ బి √x + y ఇంటూ ఇక్కడ రూట్ పోయింది కాబట్టి x - y√x + y². ఓకేనా, రైట్. సో ఇది అర్థమైందని అనుకుంటున్నా. సో లెట్ us మూవ్ ఆన్ టు ద 8th ఐడెంటిటీ. సో 8th ఐడెంటిటీ ఏమి ఇచ్చారు, a³ - b³. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఫార్ములా ఏంటంటే a - b × a² + ab + b². మళ్ళీ ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను మీకు. a³ - b³ వేరు, a - b³ వేరు. అర్థమైందా? ఇది ఆల్రెడీ మనం చదివినాం. దిస్ ఈస్ ద 6th ఐడెంటిటీ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇదే వీడియోలో. ఇప్పుడు మనం చదువుతుంది ఇది. రెండు సేమ్ కాదు బాబు, రెండు సేమ్ అయితే రెండు సార్లు చదవం. ఓకే, మనం ఏం పిచ్చోళ్ళం కాదు కదా, రైట్. సో నౌ లెట్ us do the examples. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ టేకింగ్ ఇస్ x³ - 1. సింపుల్. ఇప్పుడు x³ - 1ని నేను x³ - 1³ రాయొచ్చు కదా. ఇదే ఫామ్లో ఉంది. ఇప్పుడు a³ - b³ ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో నేను x పెట్టుకోవాలి, b ప్లేస్లో 1 పెట్టుకోవాలి. అంతేనా, చలో. సో వాట్ ఈస్ ద ఫార్ములా, a - b × a² + ab + b². సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ప్లేస్లో x, b ప్లేస్లో 1, x² + ab అంటే ఏంటి x × 1, x + 1². సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ x - 1 × x² + x + 1. ఓకే, చలో
నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 27a³ మైనస్ y√y. సో జాగ్రత్త, ఇప్పుడు ఇది a³ మైనస్ b³ ఫామ్లో ఉందా? నో, లేదు. సో ఇప్పుడు దాన్ని ఆ ఫామ్లోకి రాయాల్సిన బాధ్యత మనది. సో ఇప్పుడు 27 అంటే 3³ కదా. సో 27a³ నేనేం రాస్తా? 3a³ రాస్తా. మైనస్ y√y మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఇస్ నథింగ్ బట్ √y³. Now this is in the form of a³ minus b³. So now in place of a I have to substitute 3a. In place of b I have to substitute √y. So now what is the formula? a minus b into a square plus ab plus b square. So జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లేస్లో 3a, b ప్లేస్లో √y. This is once again 3a square plus 3a into √y plus √y హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో దిస్ విల్ బీ 3a మైనస్ √y ఇంటూ 3a హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, అంటే 9a² ప్లస్ ఇక్కడ ఏం లేదు అంతగా సింప్లిఫై చేయడానికి. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి, 3a√y ప్లస్ ఇక్కడ రూట్ ఎగిరిపోయింది కాబట్టి y. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 1/8 మైనస్ x³ y³. ఓకే, ఇప్పుడు ఇది a³ మైనస్ b³ ఫామ్లో ఉందా అంటే లేదు, రైట్. సో దిస్ ఇస్ నాట్ ఇన్ దిస్ ఫామ్. సో ఇప్పుడు ఆ ఫామ్లోకి నేను కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు 8ని 2³ రాయొచ్చు కదా. సో 1/2 హోల్ క్యూబ్ రాస్తా. ఇక్కడ ఆల్రెడీ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఐ రైట్ దిస్ యాజ్ x/y హోల్ క్యూబ్. ఇప్పుడు ఇది a³ మైనస్ b³ ఫామ్లోకి వచ్చేసింది. సో కంపేర్ చేసుకుంటే a బదులు నేను 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి, b ప్లేస్లో x/y సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫార్ములా? a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లేస్లో 1/2, b ప్లేస్లో x/y. So this is 1/2 whole square plus 1/2 into x/y plus x/y whole square. Okay, so this will be 1/2 minus x/y into 1/4 plus 1 into x is x, denominator 2 into y 2y plus x/y whole square and x² by y². Okay na? Chalo, let us move on to the next example. So next example ఏం తీసుకుంటున్నా నేను అంటే x³ minus 125. This is also not in the form of a³ minus b³. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే x³ minus 125ని నేను 5³ రాస్తా. ఇప్పుడు ఇది a³ minus b³ ఫామ్లో ఉంది కదా. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే x ప్లేస్లో నేను ఏ ప్లేస్లో నేను x పెట్టుకోవాలి, b ప్లేస్లో నేను 5 పెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². అంతేనా? సో x మైనస్ 5 ఇంటూ x² ప్లస్ a ఇంటూ b అంటే x ఇంటూ 5, దట్స్ నథింగ్ బట్ 5x ప్లస్ b² అంటే 5². సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ x మైనస్ 5 ఇంటూ x² ప్లస్ 5x ప్లస్ 25. ఓకే, రైట్. నేను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియోలో నేను నేర్పించిన ఐడెంటిటీస్ అండ్ వాటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ అర్థమైనాయని అనుకుంటున్నా. ఓకే, సో మీరు ఇంకా ప్రాక్టీస్ కావాలి అంటే యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్. సో మీకు థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ దొరుకుతాయి. సో మీరు అవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. అండ్ ప్రాక్టీస్ చేసే ముందు ఫస్ట్ ఐడెంటిటీస్ మొత్తం బట్టి కొట్టండి. అవన్నీ మీకు మైండ్లో కూర్చొని ఉండిపోవాలి. ఓకేనా? అది మాత్రం మర్చిపోకండి. అలా ఉంటేనే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఐడెంటిటీస్ బట్టి కొట్టకుండా మీరు ఎన్ని 1000 క్వశ్చన్స్ చేసినా వేస్టే. ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఏమీ గుర్తురావు. రైట్? సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో అండ్ న్యూ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్.